అవుట్, నువ్వు చేసింది ఒకటి అయ్యింది, ఏదో జరిగింది సంథింగ్. నెక్స్ట్ ఏం చేయాలి, దీన్ని నెక్స్ట్ టైం ఎలా ఆపచ్చు, నెక్స్ట్ టైం ఎలా బెటర్ చేయొచ్చు అని ఆలోచించకుండా చేసిన దాని గురించి నువ్వు ఏడ్ చేసి డిప్రెషన్ వెళ్ళి సూసైడ్ చేసుకుంటే దట్ డిఫీట్స్ ద వెరీ పర్పస్ ఆఫ్ వై యూర్ బాన్ అండ్ వై యూర్ లివింగ్. నువ్వు పుట్టింది ఎగ్జామ్ రాయడానికి కాదు, నువ్వు పుట్టింది లవ్ కోసం కాదు, నువ్వు పుట్టింది ఫలానా ఏదో అయింది దానికోసం కాదు. నీ ప్రాసెస్ ఆఫ్ లైఫ్ లో అదొక ఇన్సిడెంట్, అది ఒక పర్టికులర్ టైం పీరియడ్ లో. అండ్ లైఫ్ ఇస్ నథింగ్ టు డూ విత్ ఇట్. ఇన్ అదర్ వర్డ్స్ ఒక విధమైన జూమ్ అవుట్ లో ఉండాలి, అంతేనా? జూమ్ అవుట్ ఈస్ టెక్నికలీ అండర్స్టాండింగ్ ది సిచ్యువేషన్. అంతే కదా. దీని వలన వాళ్ళు అన్నారు, దీని వలన ఇలా అయ్యింది, దీని వలన నేను ఇలా ఫీల్ అవుతున్నా, ఐడెంటిఫై కాకపోవడం. దట్ ఈస్ వాట్స్ కాల్డ్ థింకింగ్. జూమ్ అవుట్ ఈస్ నథింగ్ బట్ ట్రైయింగ్ టు అనలైజ్ ద సిచ్యువేషన్. మా ఫాదర్ ఇలా చెప్పాడు, ఇందుకని చెప్పాడు, నేను ఇందుకని ఇలా అయింది, అది జరిగింది ఇందువలన, నేను ఇప్పుడు ఏడుస్తుందో నేను ఫీల్ అవుతుంది ఇందువలన. ఎప్పుడైతే మీరు జూమ్ అవుట్ చేసి దాన్ని స్టడీ చేసారో యూ విల్ గెట్ ఎ సొల్యూషన్. ఈవెన్ నాట్ హ్యావింగ్ ఎ సొల్యూషన్ ఆల్సో ఎ సొల్యూషన్. ఓకే, దీనికి సొల్యూషన్ లేదు, తర్వాత ఏం చేద్దాం, అంటే ఏదో ఒకటి వస్తుంది, గ్యారంటీ వస్తుంది.